మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వివిధ గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా నేను ఒక మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రతి మనిషి యొక్క జీవితాన్ని బాగు చేస్తుంది, మేలుకరంగా మారుస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, శ్రమల్లో నుంచి విడిపిస్తుంది, శారీరక ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ వాక్యము విన్నప్పుడు నష్టపోయేది ఏం లేదు. వాక్యం వినటం వల్ల లాభమే కానీ నష్టమేం లేదు. ఇది అల్లరిని పుట్టించేది కాదు, జగడాలు పుట్టించేది కాదు, విరోధం పెట్టేటువంటిది కాదు, సమాధానపరిచేది, ఐక్యపరిచేది, శాంతిని కలిగించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ఆత్మ సంబంధంగా మనము మేలు పొందుదాం. ఈ రాత్రికాల సమయంలో నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. వ్యవసాయం గురించి మనం మాట్లాడబోతున్నాం. మనందరికీ తెలుసు, భారతదేశమైనా ఇంకే దేశమైనా మానవుడు ఆహారం తింటేనే బ్రతుకుతాడు. అవి రైస్ కావచ్చు, రొట్టెలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎవరి ప్రాంతాలను బట్టి, ఎవరి దేశాలను బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. వాస్తవం ఏంటంటే మనిషి బ్రతకాలంటే ఆహారం అనేటువంటిది అవసరం. ఆహారం అనేటువంటిది ప్రాణాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఏ దేశంలో అయినా ప్రధానమైనటువంటి వృత్తి ఏమై ఉండాలంటే వ్యవసాయమై ఉండాలి. మన దేశంలో నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే రైతే రాజు అంటారు. అంటే రైతును ఆ స్థాయికి తీసుకెళ్ళారు. అన్నం పెట్టేవాడు రైతు అంటారు. వాస్తవం, రైతులు ఎంతో కష్టపడి పండిస్తేనే మనము తినగలుగుతున్నాం. ఈరోజు చాలా మంది రకరకాలైనటువంటి వృత్తులు చేస్తున్నారు. ఆకలేసినప్పుడు మనం తినేటువంటిది ఆహారమే కానీ బంగారం తినలేం, వెండి తినలేం, కంప్యూటర్లు తినలేం, సెల్ ఫోన్లు తినలేం, ఏం తినలేం. మనకి ఆకలేసినప్పుడు మనము ఆహారం తీసుకోవాలి. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నటువంటి విషయం ఏంటంటే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనంలో ఆనాడు యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్తా ఉన్నాడు. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. మీలో కొంతమంది రైతులు ఉండుంటారు, లేదు రైతులు కాకపోయినా జీవనోపాధి కోసము వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఉన్నారా? తప్పకుండా ఉంటారు. ఒక రైతు ఒక పంటను పండించాలంటే ముందుగా అతను చేసేటువంటి పని ఏంటంటే నేలను బాగా దున్నాలి. నేలను బాగా దున్నాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి ఉపమాన రూపకంగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను కొండ మీద, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. చూడండి, అంటే ఏ రైతు చేసేటువంటి పని ఏంటంటే ముందు నేలను బాగా త్రవ్వుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే బాగా దున్నుతాడు. ఎవరు కూడా విత్తనాలు తీసుకెళ్లి బీడు భూములు చల్లరు. 4 సార్లు 5 సార్లు ట్రాక్టర్లు పెట్టో లేదా ఎద్దులతోనో నేలను బాగా దున్నాలి. నేలను బాగా దున్నాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే ముళ్ళ పొదల్లో విత్తనాలు చల్లుతున్నారంట. అంటే నేలను దున్నకుండా ఆ బీడు పొలాల్లోనే విత్తనాలు చల్లుతున్నారంట. ఆలోచించండి. అంటే ఇది ఎటువంటిదంటే శరీర సంబంధంగా మాట్లాడలే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు శరీర సంబంధంగా వ్యవసాయం బాగా చేసుకుంటున్నారు.
యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనం మనం గమనిస్తే, జనులు వ్యవసాయం చేయటం అనేటువంటిది దేవుని ద్వారా నేర్చుకుంటున్నారు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 26వ వచనము 29వ వచనం, ఈ 2 వచనాలు చదివితే వాని దేవుడే తగిన క్రమమును వానికి నేర్పుచున్నాడు. అక్కడ మీరు యెషయా గ్రంథం 28వ అధ్యాయం మీరు చదవగలిగితే, దున్నువాడు నిత్యము తన పొలము దున్నునా, చూడ 4 సార్లు 5 సార్లు లేదా 6 సార్లు దున్నుతాడు. తర్వాత ఏం చేస్తాడు? గడ్డలుంటే నలగొట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? రాళ్ళుంటే ఏరుతాడు. తర్వాత ఏం చేస్తాడు? విత్తనాలు తీసుకొచ్చి వరుసగా చల్లుకుంటాడు. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి వ్యవసాయం ఎలా చేయాలో తెలుసు. వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. యెషయా 28:29, జనులు సైన్యములకు అధిపతికి యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. జనులు అంటే అందరూ, వాళ్ళు ఏ దేశమైనా కానీ, వాళ్ళు ఏ మతమైనా కానీ, జనులు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఒక వ్యవసాయదారుడు బాగా తవ్వి రాళ్లను ఏరి వరుసగా విత్తనాలు నాటుకుంటున్నాడు అంటే, మంచి పంటను పొందుతున్నాడు అంటే, ఆ జ్ఞానం అతనికి ఇచ్చినటువంటి వాడు దేవుడు. దేవుడు అతనికి విశేషమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు, బాగా పంటలు పండించుకుంటున్నారు. చరిత్రలో మనం చూస్తే ఐగుప్తు దేశం కానివ్వండి, కనాను దేశం కానివ్వండి, ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇవి సారవంతమైనటువంటి దేశాలు, బాగా పంటలు పండించేటువంటి దేశాలు. దేవుడు వారికి ఆ జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఆ నేలను ఆ విధంగా ఆశీర్వదించాడు. కాబట్టి వాళ్ళు విస్తారంగా పంటలు పండించుకుంటున్నారు. ఇక్కడ చెప్పినటువంటి విషయము ఏ విషయము? ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు పొలము దున్నుడి అని చెప్పాడే. ఇది మామూలు వ్యవసాయం గురించి మాట్లాడలేదు, వాళ్ళ ఆత్మీయమైనటువంటి జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనిషికి ఒక విషయం అర్థం కావట్ల. మానవుడు మరెన్నో సాధిస్తున్నాడు, అనేకమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు, సైన్స్లో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే, మనిషి తన గురించి తాను తెలుసుకోవటంలో రోజు రోజుకి దిగజారిపోతున్నాడు, విఫలమవుతున్నాడు. తన గురించి తాను తెలుసుకోవట్లా. నరుడు ఆదికాండం 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు చూడండి, నరుడు జీవించేటువంటి ఆత్మ. మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, దేవుడు మనిషిని శరీరముగా, ప్రాణముగా, ఆత్మగా అంటే 3 భాగాలు. మనం శరీరం ప్రాణం రెండింటిని ఒకదానికి లెక్కేస్తాం, రెండవది ఆత్మ అంటాం. ఏదైనా కావచ్చు, మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ యొక్క కలయికే మానవుడు. రెండింటి గురించి నేర్చుకోవాలి, రెండింటి గురించి జీవితాన్ని జీవించాలి. ఈరోజు మానవులు శరీరాన్ని గురించి బాగానే నేర్చుకుంటున్నారు, బాగానే వ్యవసాయం చేసుకుంటున్నారు, బాగానే కష్టపడుతున్నారు, బాగానే జ్ఞానం సంపాదిస్తున్నారు. కానీ ఆత్మ విషయంలో మాత్రము చాలా వెనకబడిపోయారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ భాష, ముండ్ల పొదల్లో విత్తనాలు చల్లొద్దు, మీ బీడు పొలం దున్నుడి అనేటువంటి మాటలు శరీరం గురించి కాదు, నీ ఆత్మను గురించినటువంటి విషయం, ఆత్మ రక్షణ గురించినటువంటి విషయం. మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మానవుడు 2 భాగాలు, శరీరము ప్లస్ ఆత్మ అనుకున్నాం కదా. ఈ శరీరం అనేటువంటిది, దీని ఆయుష్ ఎంతంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, మహా అయితే 120 సంవత్సరాలు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినప్పుడు దేవుడు ఆ రోజు చలవిచ్చిన మాట ఏంటంటే, ఇక నుంచి నరుని యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు అన్నాడు. అంతకుముందు ఎంత ఉండేది? ఇంచుమించు 1000 సంవత్సరాల దాకా ఉండేది. 1000 సంవత్సరాలు ఉండేటువంటి ఆయుష్ను మనుషులు చేసేటువంటి పాపాన్ని బట్టి దేవుడు దాన్ని 120కి కుదించాడు. 120కి కుదించాడు. అంటే నీ శరీరము ఎంతకాలం ఉంటుందంటే మహా అయితే 120 సంవత్సరాలు, మహా అయితే 120 సంవత్సరాలు.
చాలా మంది ఏమనుకుంటారంటే 90వ కీర్తనలో మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆ మాటలను కొంతమంది మాట్లాడుతూ మన ఆయుష్ అంతేనండి అని అంటారు. వాస్తవానికి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. కానీ అప్పటిదాకా కూడా మనం ఉండట్లే. మోషే ఏం చెప్పాడంటే 70, మహా అయితే 80 అన్నాడు. ఈరోజు మనం చెప్పాల్సి వస్తే మా ఆయుష్ కాలము 40 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 50 సంవత్సరాలు అని మనం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో 50 కంటే ఎక్కువ బ్రతికే వాళ్ళు లేరు మా తరంలో. నరుని యొక్క ఆయుష్ రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. అయితే నీ శరీరం యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు మాత్రమే. కానీ నీ ఆత్మ, నీలో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మకు మరణము లేదు. ఈ ఆత్మకు మరణం లేదు. ఈ శరీరం పోతే దేవుడు ఇంకొక శరీరం ఇస్తాడు. ఈ శరీరం పోద్ది, కానీ దేవుడు నీ ఆత్మని నిత్యము ఉన్నట్లుగా దేవుడు పుట్టించాడు. ఒక్కసారి మనిషి పుట్టాడు అంటే అతనికి చావు లేదు. ఉంటే పరదేశంలో ఉంటావు, లేదా పాతాళంలో ఉంటావు. తీర్పు తర్వాత ఉంటే పరలోకంలో ఉంటావు, లేదా నరకంలో ఉంటావు. ఎక్కడున్నా కూడా నువ్వు శాశ్వతంగా ఉంటావు. నరకంలో ఉండా శాశ్వతంగా ఉంటావు, పరలోకంలో ఉండా శాశ్వతంగా ఉంటావు. పరలోకంలో ఉండే వాళ్ళేమో సంతోషంగా విశ్రాంతి పొందుతూ ఉంటారు. నరకంలో ఉండే వాళ్ళేమో ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎక్కడున్నా కానీ శాశ్వతంగా ఉంటావు. కాబట్టి నీ ఆత్మకు దేవుడిచ్చిన ఆయుష్ ఎంతంటే శాశ్వత కాలం. నీ ఆత్మకి చావు లేదు. నీ ఆత్మకు చావు లేదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. దేవుడు అంటే ఆది అంతం లేనివాడు. దేవుడు అంటే ఆది ఉండదు, అంతం ఉండదు ఆయనకి. కానీ మానవుడు అంటే ఎవరంటే మానవుడికి ఆది ఉంది కానీ అంతం లేదు. మరి ఈ ఆత్మ గురించినటువంటి ఆలోచన, శాశ్వతంగా ఉండేటువంటి ఈ ఆత్మ గురించినటువంటి ఆలోచన మనం ఎలా చేస్తున్నాం, ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఈ ఆత్మను కాపాడుకోవటానికి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? శరీరం బతకటానికి నువ్వు మంచి ఆహారం తీసుకుంటున్నావు. ఈ మధ్య కాలంలో మనోళ్ళు బాగా ఈ బిర్యానీలు మెయింటైన్ చేస్తున్నారు. బాగా బిర్యానీలు. శరీరం కోసం రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మరి ఆత్మకి ఆహారం ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆయన శోధించబడేటువంటి సమయంలో ఒక మాట అన్నాడండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటాడు. కాబట్టి మానవుని యొక్క ఆత్మ జీవించాలి అంటే అది దేవుని యొక్క మాట వలన సాధ్యం. దేవుని యొక్క వాక్యం వలన సాధ్యం. దేవుని యొక్క మాట నిన్ను బ్రతికిస్తుంది. అంటే వాక్యం అనేటువంటిది మన ఆత్మకు ఆహారము. లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువారు ఉపమాన భావాన్ని తెలియజేస్తూ ఒక మాట అన్నాడండి. విత్తనము దేవుని వాక్యము అన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని విత్తనంతో పోల్చాడు. విత్తనంతో పోల్చాడు. ఇందాక మనం చూసాం కదా, మానవుడు శారీరకంగా బ్రతకాలంటే మానవుడు ఆహారం అనేటువంటి అవసరము. అది వరి కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం పంట వేసుకుంటాం, విత్తనాలు వేసుకుంటాం, పంట పండించుకుంటాం. శరీర సంబంధంగా మనం అందరం కూడా నేలను బాగా త్రవ్వుకొని మంచి విత్తనాలు నాటుకొని మంచి పంటను మనం పొందుకుంటున్నాం. తద్వారా మనం బ్రతుకుతున్నాం, పక్క వారిని బ్రతికిస్తున్నాం. ఇప్పుడు నీ ఆత్మ పరిస్థితి, విత్తనము దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎక్కడ నాటాలి? ఇది మనకి వెనక ఉంటుంది. ఫ్లెక్సీలో రాశారు సహోదరులు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో. ఒకసారి మనము యాకోబు 1:21 మనం చదువుదాం. వెనక ఫ్లెక్సీలో మనకి రాయటం జరిగింది ఆ వాక్యము. లేఖనాల నుంచి కూడా మనం ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపల నాటబడి, ఏ లోపల? హృదయంలో, ఆత్మలో.
విత్తనం అనేటువంటి దేవుని యొక్క వాక్యము నీ హృదయములో నాటబడాలి. నీ హృదయంలో నాటబడి అది ఎదిగి ఫలించాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఆహారం వల్ల నువ్వు నీ ఆత్మను సజీవంగా ఉంచుకోవాలి. కాబట్టి నీ ఆత్మ బ్రతికి ఉన్నది అని అంటే, నీ ఆత్మ బ్రతకాలంటే దేవుని యొక్క మాట వలన అది నీ హృదయంలో నాటబడి అది ఫలించినప్పుడే నీ ఆత్మ ఎలా ఉంటుంది? బ్రతికి ఉంటుంది, బ్రతికి ఉంటుంది. ఇప్పుడు మన సందర్భానికి వద్దాం. శారీరకంగా ఏ రైతైనా కానీ నేలను బాగా త్రవ్వుకొని, నేలను బాగా త్రవ్వి, బాగా దున్ని, గడ్డలుంటే నలగొట్టుకొని, రాళ్ళుంటే ఏరుకొని, నేలను బాగా చదును చేసి విత్తనాలు నాటుతున్నాడు. నేలను ఎంత బాగా త్రవ్వితే పంట అంత మంచి పంట చేతికి వస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఆనాడు ఇశ్రాయేల్ పరిస్థితి కానీ ఈరోజు మన పరిస్థితి కానీ ఎలా ఉందంటే, బీడు పొలాల్లో విత్తనాలు చల్లుతున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము మన హృదయంలో నాటుకునేటప్పుడు శుభ్రం చేసుకోవట్లా. బీడు పొలాల్లోనే, ఆ ముళ్ళ పొదల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని మనము విత్తుకుంటా పోతున్నాం. ఏమవుద్దంట? ముళ్ళ పొదల విత్తనాలు నాటితే ఏమవుద్దంట? అదే లూకా సువార్త 8వ అధ్యాయంలో యేసుప్రభు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. ముండ్ల పొదల్లో పడిన విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చాలండి. నేలను బాగా దున్నకపోతే ఏమవుతుందంటే, బీడు పొలాలు విత్తనాలు నాటితే ఏమవుతుందంటే, ఆ పంట సరిగా చేతికి రాదు. ఇప్పుడు ఎకరం మనము వ్యవసాయం చేస్తే 30 బస్తాలు 40 బస్తాలు మనము పొందుతున్నాం. అదే బీడు పొలాల్లో విత్తనాలు వేస్తే ఎన్ని వస్తాయి? ఒక బస్తా వచ్చినా ఎక్కువే. అది కూడా సరిగా ఉండదు. ఆ పంట కూడా తినడానికి కూడా పనికిరాదు. చేదు వస్తాయి. ఎందుకంటే ఆ పిచ్చి మొక్కలుండి, ఆ గడ్డి మొక్కలుండి సరిగా ధాన్యం పరిపక్వంగా ఫలించకుండా అది తినడానికి కూడా పనికిరాదు. ఆ ధాన్యము ఎక్కువ బస్తాలు రావు. ఆ ధాన్యంలో కూడా స్వచ్ఛత ఉండదు. 119వ కీర్తన 140వ వచనము 152వ వచనము ఈ మాటల్లో ఏమంటాయంటే, దేవుని యొక్క వాక్యము మిక్కిలి స్వచ్ఛమైనది, నమ్మదగినది, సత్యమైనది అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యము మిక్కిలి స్వచ్ఛమైనది, సత్యమైనది, నమ్మదగినది. ఇటువంటి విత్తనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నావు? నీ హృదయంలో నాటుకుంటున్నావు. ఓకే, నీ హృదయంలో ఏమున్నాయి? అంతకుముందు ఏమున్నాయి అంటే రకరకాల ముళ్ళ పొదలు ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అయినా కానీ తీసుకెళ్ళి మనము వీటిని తీసుకెళ్ళి మరలా అక్కడ వేస్తున్నాం. ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ముళ్ళ పొదల గురించి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఈరోజు ప్రపంచంలో చాలా వరకు నమ్ముతారు. కొంతమంది మినహాయించి కొంతమంది ఈ మధ్య తయారయ్యారు. దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు కొంతమంది తయారయ్యారు. వాళ్ళని దేవుని యొక్క వాక్యం ఏం పిలుస్తుందంటే, తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళని మూర్ఖులు, తెలివి లేని వాళ్ళు అనేసారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళని మినహాయిస్తే ఈరోజు ప్రపంచంలో అనేక మంది కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు, దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు. కానీ ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే, ఆయనకున్నటువంటి పేరు విషయంలో, ఆరాధన విషయంలో పొరపడ్డారు. దేవుడు ఒక్కడే, ఏ పేరుతో పిలిచినా ఆయనే. నువ్వు ఏ పేరైనా పెట్టుకో ఆయనకి, ఓకే. తర్వాత ఏ ఆరాధన చేసినా ఒకటే. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఒక ఆయన ఒక పేరుతో పిలుస్తాడు, ఇంకొక ఆయన ఇంకో పేరుతో పిలుస్తాడు. తప్పేం లేదు అనేటువంటి ఒక బోధ ఉంది. దేవుడు ఒక్కడే,
కాబట్టి నీకు నచ్చినట్లుగా నువ్వు ఆరాధించు. నువ్వు పూలతో ఆరాధిస్తావో, పూలు లేకుండా ఆరాధిస్తావో, దీపారాధన చేస్తావో, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటావో, నీ ఇష్టం. ఏ విధంగా ఆరాధన చేసినా ఆయన అంగీకరిస్తాడు, ఏ పేరుతో పిలిచినా ఆయన అంగీకరిస్తాడనేటువంటి ఒక సిద్ధాంతం ఒకటి ఉంది. వాస్తవమైన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయనకంటూ ఒక పేరు ఉంటుంది. చూడండి, దేవుడు కోరేటువంటిది ఆరాధన ఒకటే. నా సహోదరులు జ్ఞాపకం చేశారు, వ్యర్థ ఆరాధన ఉంది. చూడండి, ఇలాంటి ఆరాధనలు చాలా ఉన్నాయి. తెలియబడిన ఆరాధన ఉంది, స్వేచ్ఛారాధన ఉంది, విగ్రహారాధన ఉంది, ఆత్మతో సత్యముతో ఆరాధించే విధానం ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అంటాడు. అంటే తండ్రి కోరే ఆరాధన ఏంటంటే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. సత్యముతో అంటే వాస్తవం, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో అంటే దేవుని యొక్క మాటే సత్యము. దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్లుగా ఆరాధిస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని గురించినటువంటి విషయాలు నేర్చుకొని, దేవుని యొక్క వాక్యం నేర్చుకొని హృదయంలో నాటుకుంటున్నారు. అంతకుముందు ఏమున్నాయంటే ఏ పేరుతో పిలిచినా దేవుడు ఒప్పుకుంటాడు, ఏ ఆరాధన చేసినా ఒప్పుకుంటాడు అనేటువంటి ఒక ముళ్ళ పొద మన హృదయములో ఉండి, అదే హృదయములో మనం ఏం చేశామంటే ఈ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకెళ్ళి అక్కడ నాడుతున్నాం. ఏమవుతుంది చివరికి? అది ఏం జరుగుతుందంట, ముళ్ళ పొదలంట ఈ నిజమైనటువంటి మొక్కని అణిచివేస్తాయి. అవి ఆల్రెడీ ఉన్నాయి, అవి పెద్దగా ఉన్నాయి, ఇవి ఇప్పుడు నాటుకున్నాం. ఇవి పెరుగుతుండేటువంటి సమయంలో ఇవి పెరగనివ్వు, ఆ నీడ పడతా ఉంటుంది. సరిగా మనం వ్యవసాయం చేయలేము. పరిపక్వంగా ఫలించని వారు, ఇందా చెప్పాను కదా, తినటానికి కూడా పనికిరావు, ఆ ధాన్యం తినటానికి కూడా పనికిరావు. ఈరోజు చాలా మంది కూడా వాక్యాన్ని వింటున్నారు, కానీ ఏది సత్యమైనటువంటిది, ఏది ముళ్ళ పొద, ఏది మంచి విత్తనము అనేటువంటి ఈ జ్ఞానం లేకుండా అదే ముళ్ళ పొదలో నమ్మినటువంటి సిద్ధాంతాల్లోనే దేవుని యొక్క వాక్యం తీసుకెళ్ళి అక్కడ నాడుతున్నారు. తద్వారా దేవుడు మెచ్చేటువంటి ఆత్మీయ ఫలాలు పరిపక్వంగా ఫలించట్లే. ఈ రోజుల్లో మనం చూస్తే క్రైస్తవ్యంలో వ్యవసాయం చేస్తున్నారు అంటే ఏంటి, అర్థం ఏంటి? ప్రార్థనలు జరుగుతున్నాయి, వాక్యం ప్రకటించబడుతూ ఉంది, కానీ దేవుడు మెచ్చేటువంటి ఫలం మాత్రము, దేవుడు అంగీకరించేటువంటి ఫలం మాత్రము చేతికి రావట్లా. రకరకాల ఫలాలు బయటకు వస్తున్నాయి, రకరకాల ఫలాలు బయటకు వస్తున్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. చాలండి. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత, పరిశుద్ధాత్ముడు ఐక్యతను కలిగిస్తాడు. సమాధానం అనేటువంటి బంధము చేత పరిశుద్ధాత్ముడు మనకి ఐక్యతను కలిగిస్తున్నాడు. దాన్ని మనం కాపాడుకోవడంలో శ్రద్ధ వహించాలి. ఇది దేవుడు మెచ్చేటువంటి ఆత్మీయ ఫలము, ఐక్యత, సమాధానము. ఆత్మఫలమేమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానం అంటారు. 3వదే సమాధానం. దేవుడు కోరేటువంటిది సమాధానము, ఐక్యత. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలి. ఇది దేవుడు కోరేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆత్మీయ ఫలం. ఎక్కడ పండుతుంది ఇది? ఎవరి హృదయంలో పండుతుంది ఫలం? ఎంతమంది ఈ ఫలాన్ని ఫలిస్తున్నారు అంటే చాలా మంది ఈ ఫలాన్ని ఫలించట్లే. ఎందుకనంటే మన హృదయంలో ఏముందంటే గతంలో కొన్ని ముళ్ళ పొదలు ఉన్నాయి. ఏంటా ముళ్ళ పొదలు అంటే ఏ సంఘమైనా ఒకటే, ఏ సంఘమైనా ఒకటే.
ఇందాకేం చూసాం మనము? లోకంలో మనకున్నటువంటి పాఠాలు ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన ఏ పేరుతో పిలిచినా సరిపోద్ది, ఏ ఆరాధన చేసినా సరిపోద్ది. అది లోకంలో మనం నేర్చుకున్నటువంటి పాఠాలు. ఇప్పుడు మనము దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నటువంటి ముళ్ళ పొదలు ఏంటంటే ఏ సంఘమైనా పర్వాలా, అందరూ యేసు ప్రభువునే కొలిసేది, అందరు ఆ వాక్యమే బోధించేది, అందరు ఆ పాటలేక పాడేది. మరి ఆ పాటలే పాడినప్పుడు, ఆ వాక్యమే చదివినప్పుడు వర్గాలు ఎందుకు బయలుదేరినాయి? సంఘాలు ఎందుకు బయలుదేరినాయి? విభజనలు ఎందుకు వచ్చినాయి? దేవుడు కోరేటువంటి ఆత్మీయ ఫలం ఏంటంటే సమాధానము, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ వహించండి అనే మాట చెప్పుకొస్తూ కింద 7 విషయాలు చెప్పాడు. ఐక్యత గురించిన విషయాలు. దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, సంఘం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. ఐక్యతను కాపాడుకోవాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే నువ్వు నమ్మేటువంటి ఆత్మ, నేను నమ్మేటువంటి ఆత్మ ఒకడై ఉండాలి. ఐక్యతను కాపాడుకోవాలంటే నీ విశ్వాసము నా విశ్వాసం ఒకటై ఉండాలి. మనం ఐక్యతను కాపాడుకోవాలంటే నువ్వు వెళ్ళే సంఘము, నేను వెళ్ళే సంఘము ఒకటై ఉండాలి. టోటల్గా క్రైస్తవులు అందరూ కూడా ఒక్కడిగా ఉండాలి. కానీ ఎక్కడ? హృదయంలో మనకి ఆల్రెడీ ఏమున్నాయంటే మన వాళ్ళు నేర్పించారు, ఏ సంఘమైనా పర్వాలేదు, ఏ పాస్టర్ గారైనా ఓకే, ఎక్కడికి వెళ్ళినా రక్షణ వస్తుంది, నువ్వు ఎక్కడున్నా కానీ పరలోకం వెళ్తావు. ఇది మన హృదయంలో నాటబడి ఉంది. అది నాటబడి ఉంది ముందు. ఎక్కడైనా మనం ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు క్రీస్తు ప్రభు ఒక సంఘాన్ని కట్టాడు, ఆ సంఘంలో మనం ఉండాలి అని చెప్పినప్పుడు ఈ విత్తనం తీసుకెళ్ళి అదే హృదయంలో వేస్తున్నారు. వేసినా ఎలా ఫలిస్తుంది? అది ఫలించదు. ఎందుకంటే అంతకుముందు ముళ్ళ పొదలు ఉన్నాయి. ఏ సంఘమైన ఒకటే అనేటువంటి ఆ భావన మనలో ఉంది. ఈ విత్తనం ఫలించట్లా, నిజమైన విత్తనం ఫలించట్లా. అందరూ ఒకటే, ఎక్కడున్నా కానీ పరలోకం వెళ్తాం. ఆ ముళ్ళ పొద విస్తారమైపోయింది, పెరిగి పెద్దదైపోయింది. నిజమైన విత్తనం ఏం చెప్తుంది? నిజమైన వాక్యం ఏం చెప్తుంది? ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ వహించండి. సంఘం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. అంటే ఉదాహరణ చెప్పాను ఈ మాట. ఇలాంటి ముళ్ళ పొదలు మనలో చాలా ఉన్నాయి. అవన్నీ మనం హృదయంలో ఉంచుకొని మరలా దేవుని వాక్యం తీసుకెళ్ళి అదే హృదయంలో నాడుతున్నాము. కానీ ఇది సరిగా ఎదగట్లేదు, ఎదిగినా సరిగా ఫలించట్లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులు అగుదురు అంటాడు. మనం బహుగా ఫలించాలి. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. అదే 15వ అధ్యాయం యోహాను సువార్తలో. మనం ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బహుగా ఫలించడానికి క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బహుగా అనే పదం మనలో అసలు కనపడట్లా, అసలు ఫలించేటువంటిదే కనపడట్లా. కొద్ది కనపడుద్ది. అది ఇంకా బహుగా ఫలించే స్థాయికి మనాడు వెళ్తాం. కాబట్టి ఈరోజు మనము ఇక్కడ చేరేటువంటి మనందరం కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. శరీర సంబంధంగా నువ్వు బ్రతకటానికి ఆహారం తింటున్నావు, అది సరైనటువంటి విధానంలో వస్తుంది నీ దగ్గరికి. ఏ రైతు కూడా బీడి పొలాల విత్తనాలు చల్లట్లా, బాగా దున్నే విత్తనాలు చల్లుతున్నాడు. పంటని మనకి అందిస్తుంటే మనం కడుపార తింటున్నాము, బ్రతకగలుగుతున్నాం. కానీ ఆత్మీయ విషయం వచ్చేసరికల్లా, ఈ ఆత్మీయ ఆహారం విషయం వచ్చేసరికల్లా, ఈ ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా పండించేటువంటి రైతులు కనపడట్లా, అంటే సేవకులు కనపడట్లా, విశ్వాసులు కనపడట్లా. స్వచ్ఛమైన ఆహారము ప్రజలకు అందిద్దామనేటువంటి ఆలోచన రైతులైనటువంటి స్వార్థికులు కనబడట్లా. 2 కొరింథీ 2వ అధ్యాయము 17వ వచనంలో అనేకులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక, చాలండి, మేము దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక. రైతే రాజు అనుకున్నాం కదా,
ఇక్కడ కూడా సువార్తికుడు రాజు లాంటి వాడు. ఎందుకంటే సువార్తికుడు మంచి ఆహారాన్ని ప్రజలకు అందించాలి, స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి. కానీ ఈరోజు రైతులు అనేటువంటి ఈ సువార్తికులు చేసే పని ఏంటంటే ఏం చేస్తున్నారంటే అక్కడ వాక్యమును కలిపి చెరుపుతా ఉండరంట, కలిపి చెరుపుతా ఉండరంట. స్వచ్ఛమైన ఆహారం అందించాల్సినటువంటి సువార్తికులు, బోధకులు, వీళ్ళు కల్తీ అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, చెడిపోయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని, అదేంటంటే దేవుని వాక్యం ఎలా చెడిపోద్దండి అంటే చెడిపోద్ది. స్వచ్ఛమైన పాలు తీసుకున్న ఒక గ్లాసులో 2 చుక్కల విషయమైన దాంట్లో ఏమైందండి? పాలు పాడైపోతే బాగానే ఉంటాయా? పాలు స్వచ్ఛమైనయే, కానీ దాంట్లో కలిసిందేంటి? విషం. ఈరోజు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరుపుతా ఉన్నారు. సువార్తికులు ముందుగా వినేటువంటి వాళ్ళేమో వీళ్ళు కూడా అజ్ఞానంగా అంతా ఒకటేలేండి అనేటువంటి కోణంలో వీళ్ళు ఉండి ఆత్మకు స్వచ్ఛమైన ఆహారం తినక, కొంతమంది అయితే అసలు ఆహారం లేక, మీ యొక్క జాగ్రత్త మీరు గమనించాలి, ఆహారం లేకపోయినా చేస్తాడు, కల్తీ ఆహారం తిన్నా చేస్తాడు. అంతేనండి వాస్తవమైనది. కల్తీ ఆహారం తిన్నా చేస్తాడు, ఆహారం లేకపోయినా చేస్తాడు. అప్పుడప్పుడు మనోళ్ళు ఫుడ్ పాయిజన్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్తుంటారు, విషమైంది చెప్పి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మన ఆహారము విషమైపోద్ది, తింటే ఏమవుతారండి? చచ్చిపోతారు. కల్తీ ఆహారం తిన్నా చచ్చిపోతావు, రోగాల బారిన పడతావు, చనిపోతావు. ఆహారం లేకపోయినా చనిపోతావు. ఈ రోజుల్లో మన ఆత్మకు మనం అందించేటువంటి ఆహారము బాగా కల్తీ అయిపోయింది. బాగా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరుపుతా ఉన్నారు. ఈరోజు మీరు గమనించండి, ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు సహోదరులు, ఇంత ఖర్చు పెట్టి. ఏమండి, ఒక డ్రమ్ పెట్టడం వాళ్ళ చేత కదా, ఒక కంజర తీసుకురావడం వాళ్ళ చేత కదా, లేకపోతే ఈ మధ్య ఇవి వచ్చినాయి కదా, ఈ ఎలక్ట్రానిక్ వాయిద్యాలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో. కాబట్టి అవి తీసుకొస్తారు, కీబోర్డు కానీ మిగతా అన్ని తీసుకొస్తారు కావాలంటే. కానీ ఎందుకు తీసుకురాలా? ఎందుకు వాయిద్యాలు తీసుకొని రాలేదు? ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఒక 5,000 ఇస్తే 2-3 వచ్చేవాళ్ళు, వాయించేవాళ్ళు. డబ్బులు లేక కాదు, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించాలి. 119 కీర్తన 140 వచనంలో నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, మిక్కిలి స్వచ్ఛమైనది. దేవుని యొక్క మాట మిక్కిలి స్వచ్ఛమైనది. చూడండి, మట్టి మోసలో 7 మార్లు కడిగినంత అంట, 7 సార్లు మట్టి మోసలో కడిగినంత పరిశుద్ధమైనది పవిత్రమైన దేవుని యొక్క వాక్యం. అలాంటి పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మీకు అందించాలనే, ఆ విధానం మీకు నేర్పాలనే సహోదరులు ఆ వాయిద్యాలు తీసుకొని రాలేదు. తీసుకురావాలంటే వాళ్ళకి నిమిషం పట్టదు. ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఇంకొక 5,000 పెడితే బ్రహ్మాండంగా జరిగేది ఇంకా. కానీ సహోదరులకు ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలి, స్వచ్ఛమైన ఆహారం అందించాలి. ఎందుకంటే మన ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. మన ఆత్మ జీవించాలంటే, మనం ఆత్మ సంబంధంగా బ్రతికి ఉండాలంటే స్వచ్ఛమైన ఆహారం తినేటువంటి వారుగా మనం ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మీరు సచ్చిన వారై ఉండగా అంటాడు. సచ్చిన వారంటే వాళ్ళు అప్పటికి బ్రతికే ఉన్నారు. మరి వాళ్ళు సచ్చిన వాళ్ళు ఎందుకు అంటున్నాడు? శారీరకంగా బ్రతికున్నారు వాళ్ళు, కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు చనిపోయారు. కారణం ఏంటంటే ఇదే, స్వచ్ఛమైనటువంటి ఆహారము ఆత్మకి ఇవ్వకుండా కల్తీ ఆహారం ఇచ్చారు. తద్వారా వాళ్ళు అనేకమైనటువంటి పాపాలు చేసి, అపరాధాలు, దోషాలు చేసుకొని చనిపోయారు. ఆత్మ సంబంధంగా వాళ్ళు చనిపోయారు. చూడండి, ఈరోజు క్రైస్తవుల మధ్యలో ఐక్యత లేదు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు, పాపాన్ని మూట కట్టుకుంటున్నావు. నాదా సంఘం, నాది సంఘం అంటున్నావే, దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించావు. ఆజ్ఞ ఏంటి? నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, కొరింథీలో సంఘంలో 4 గ్రూపులు వచ్చినాయి అంట. చూడండి, 4 గ్రూపులు వచ్చినప్పుడు 10వ వచనం నుంచి మనం చదివితే చూడండి, పౌలు వారిని ఖండిస్తున్నాడు. మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి అని వాళ్ళని గద్దిస్తూ
వాళ్ళ ఉన్న శాఖల గురించి గుర్తు చేస్తూ 13వ వచనం ఆయన అన్నమాట ఏంటంటే, 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా. చాలండి. క్రీస్తు ఎవరు ముక్కలు ముక్కలుగా ఉన్నాడా? నువ్వు ఒక ముక్క, నేను ఒక ముక్క తీసుకొని నీదో సంఘం నాదో సంఘం, నీదో ఒక బోధ నాదో ఒక బోధ, నీదో విశ్వాసం నాదో విశ్వాసం, నీదో నిరీక్షణ నాదో నిరీక్షణ. ఒక ఆయన అంటాడు, మనమంట ఇక్కడే భూమి మీదనే ఉంటామంట శాశ్వతంగా, పరలోకం పోయే వాళ్ళ సంఖ్య అయిపోయిందంట. 1,44,000 మంది ఆ సంఖ్య అయిపోయిందంట. పరలోకంలో హౌస్ఫుల్ అనేటువంటి బోర్డు పెట్టారంట, అక్కడ ఖాళీ లేదంట. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలంటే ఈ భూమి మీదనే ఉండాలంట. దేవుడు ఈ భూమిని అంట ఒకరోజు మారుస్తాడంట, మొత్తం అంటే శుభ్రం చేస్తాడు ఈ భూమిని. అప్పుడు మనం అందరం కూడా ఇదే భూమి మీద శాశ్వతంగా ఉంటామంట. ఇది ఒక ఆయన బోధ, కల్తీ బోధ. ఏమండి, పరలోకంలో హౌస్ఫుల్ బోర్డు అని పెట్టారా? యోహాను సువార్త 14 యేసుప్రభు అన్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్పుదును. పరలోకంలో ఎంతో స్థలం ఉంది. హౌస్ఫుల్ అనేటువంటి బోర్డు అక్కడ పెట్టరు. నరకంలోనే లేదు హౌస్ఫుల్ అనేటువంటి బోర్డు. ఎంతమంది పోయిన నరకంలో చాలు అంటదా నరకం? ఇక ఖాళీ లేదంటదా నరకం? నరకంలో హౌస్ఫుల్ బోర్డు లేదు. నరకంలో లేనప్పుడు పరలోకంలో హౌస్ఫుల్ బోర్డు ఉంటుందా? మన వాళ్ళు ఏదేదో మాట్లాడితే కొంతమంది అదే నమ్ముతున్నారు. చూడండి, రోడ్ల మీద వాళ్ళు పత్రికలు ఇస్తుంటారు, భూమి మీద అంట మనం శాశ్వతంగా బ్రతుకుతామంట. అప్పుడు సింహాలు మన పక్కనే ఉంటాయంట, చిరుతప్పులు మన పక్కనే ఉంటాయంట, పావులు మన పక్కనే ఉంటాయంట, ఎవరికి ఏ హాని చేయరంట. ఇప్పుడైతే అంత హాని. రేపు ఈ భూమిని దేవుడు మార్చినప్పుడు సింహము, మనము, నాగుపావులు మన అందరం కూడా కలిసి ఆడుకుంటామంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పరలోకంలో ఖాళీ లేదు, ఖాళీ లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని ఇక్కడే భూమి మీదనే ఉంచేటువంటి ఏర్పాటు చేశాడని వాళ్ళ యొక్క బోధ. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. స్త్రీలు, పురుషులు మీరందరూ కూడా, చివరికి ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు? అనుమతించాడు. ఆదికాండము 3వ అధ్యాయం మనం చూస్తే, ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీ నిమిత్తము నేల శపించబడినది, ఇక మీదట అది ఏం చేస్తాడంటే ముళ్ళ పొదలు, గచ్చ తీగలు నీకు మొలిపించను అంటాడు కదా. అంటే ఆ రోజు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఈ భూమిని శపించాడు. ఈ రోజు మనుషులు కూడా ఆత్మ సంబంధంగా పాపులైనప్పుడు ఇప్పుడు దేవుడు అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తల్ని దేవుడు అనుమతించాడు. ఆయన అనుమతి లేనిదే ఏ అబద్ధ ప్రవక్త పుట్టడో ఆయన అనుమతించాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ పొలాన్ని బాగా దున్నాలి. ముందు ఆ ముళ్ళ పొదలు తీసేసుకోవాలి. ఏది నిజమైనటువంటి బోధో, ఏది కల్తీ బోధో నువ్వు పరిశీలన చేయగలగాలి. యెషయా 28:29లో జనులు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. నీకు ఆయన ఏం చేశాడంటే ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి ఇస్తున్నాడు. మనందరం తెలివైన వాళ్ళమే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అందరూ తెలివైన వాళ్ళమే. తెలివి తక్కువలు ఎవరు లేము. ఎవరు ఉన్నారా? ఏమండి, స్త్రీలు ఎవరైనా తెలివి తక్కువలు ఉన్నారా? 1000 రూపాయలు అప్పించి నాకు అప్పించి 1000 రూపాయలు అప్పించి నా కాడ 100 రూపాయలు వసూలు చేస్తారా మీరు? ఎవరు తెలివి తక్కువలు ఎవరు లేరు. 1000 ఇచ్చినప్పుడు 1000 ప్లస్ వడ్డీ తీసుకుంటావు. నీకు చదువు లేదు అయినా కానీ ఆ తెలివి ఉంటుంది. దేవుడు ఆ తెలివి అనేటువంటిది అందరికీ ఇచ్చాడు. శారీరకంగా నువ్వు కష్టపడి నీ చేలు చెమటోర్చల్లా మంచిగా దున్నుకొని వ్యవసాయం చేసుకుంటున్నావు కదా, మరి నీ ఆత్మ విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ వహించాలి? దేవుడు అంటున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరారు కాబట్టి ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇది నీ పని.
కష్టపడు, నేర్చుకో. ఏది స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యం? ఎవరు ఉన్నది చెప్తున్నారు, ఎవరు కల్పించి చెప్తున్నారు, ఎవరు లేని చెప్తున్నారు? ఈ మధ్య కాలంలో లేని బోధలు కూడా వచ్చాయి. నూనె డబ్బాలు అమ్ముకోవటం, ఇది ఉన్న బోధ లేని బోధ. ఇది కచ్చీపులు అమ్ముకోవటం, ఉన్న బోధ లేని బోధల. బాగుండాలి కింద పడేయటం, ఇది ఉన్న బోధ లేని బోధ. చూడండి, పడిపోయిన వాళ్ళు లేపారు కానీ బాగుండాలి కింద పడేశారా? చూడండి, కచ్చీపులు అమ్ముకున్నారా, నూనె డబ్బాలు అమ్ముకున్నారా? లేని బోధలు అన్నీ అనేకమైనటువంటివి వచ్చినాయి. మనం ఏం చేస్తున్నామంటే గుడ్డిగా నమ్ముతున్నాం. గుడ్డిగా నమ్ముతున్నావు అంటే ముళ్ళ పొదలను నువ్వు నమ్ముతున్నావు. నిజమైనటువంటి విత్తనాలు నాటుకోవట్లా, నిజమైన విత్తనాలు తీసుకెళ్లి ముళ్ళ పొదలను నాటుతున్నావు. మరలా అనేకమైన ముళ్ళ పొదలు వచ్చినాయి, అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు? వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు, లేని వాటిని బోధిస్తున్నారు, ఉన్నదాన్ని జరగొడుతున్నారు, ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. తద్వారా మన ఆత్మ ముందేమో రోగం బారిన పడుద్ది, చివరికి ఆత్మ చనిపోదు. అంటే దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోతాం. అదే అన్నాడు ఎఫెసీ 2:1 మీరు సచ్చిన వారై ఉండగా అంటాడు. ఆత్మ సంబంధంగా దేవునితో మనము సంబంధం తెంచేసుకున్నాము, దేవునికి దూరం అయిపోయాము. తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలి? స్వచ్ఛమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకొని మన హృదయంలో ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని నాటుకొని బహుగా ఫలిస్తే అప్పుడు మనము దేవునితో సంబంధం కలిగి ఉండి పరలోకం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆలోచన చేయండి, నాకు వాక్యం తెలియదండి, నాకు అజ్ఞానం లేదండి, చదువు లేదండి, నేను ఆడ మనిషినండి, నేను ముసలోనండి, ఈ సాకులు దేవుడు ఒప్పుకోడు. చూడండి, ఒక్క ముక్క అక్షరం రాదు, రైతులు చక్కగా వ్యవసాయం చేసుకుంటారు. ఏ విత్తనం వేయాలో, ఏ మందు కొట్టాలో, ఎప్పుడు మందు కొట్టాలో, ఎప్పుడు పంట కొయ్యాలో. చూడండి, ఆ పంట చూస్తే అర్థమైపోద్ది, కోతకు వచ్చింది అంటాడు. ఎలా వచ్చింది ఆ జ్ఞానం? ఎప్పుడు మందు కొట్టాలో రైతుకు తెలుసు. కారణం ఏంటంటే చదువుకొని ఆ జ్ఞానం తెచ్చుకోవాలా. దేవుడు ఇచ్చినటువంటి విశేష జ్ఞానముతో ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు. కాబట్టి నువ్వు తలుసుకుంటే వాక్యాన్ని నువ్వు పరిశీలన చేయొచ్చు. ఎవరు అబద్ధం చెప్తున్నారో, ఎవరు వాస్తవం చెప్తున్నారో నేర్చుకోవచ్చు. ఇది నీ కోసం నువ్వు చేయాల్సినటువంటి పని, నీ ఆత్మ రక్షణ కోసం నువ్వు చేయాల్సినటువంటి పని. యాకోబు చెప్తున్నాడు, అవునాడు, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. సాత్వికంతో అంగీకరించండి. సాత్వికం అంటే ఏంటి? చాలా మంది ఏమంటారంటే, ఆ బో చెప్పేవాళ్ళండి, మా పాస్టర్ గారి కంటే గొప్పోడు వాళ్ళు, నువ్వెంత అనేటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. సాత్వికం అంటే అర్థం ఏంటంటే, నీకెంత గొప్పతనం ఉన్నా, ఎంత పేరున్నా కానీ అవన్నీ తగ్గించుకొని, దేవుని ముందు తగ్గించుకొని వాక్యం నేర్చుకో. ముందు సాత్వికంతో దేవుని యొక్క మాట అంగీకరించు. నీ గొప్పతనం, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు, విధేయత కలిగి నేర్చుకో. నీ ఆత్మలో స్వచ్ఛమైన వాక్యాన్ని నాటుకో, బహుగా ఫలించు. తద్వారా నువ్వు రేపు పరలోకంలో దేవునితో పాటు ఉంటావు. అలా కాకుండా ఈ ముళ్ళ పొదల్లో నాటుకొని ఆ ముళ్ళ పొదలకు అలవాటు అయిపోయి స్వచ్ఛమైన వాక్యాన్ని విసర్జించిన లేదా కల్తీ ఆహారం తిన్నా మన ఆత్మను మనము నాశనాన్ని నడిపించుకుంటాం. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి చేతులెత్తి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఆత్మల గురించి ఆలోచన చేయండి. స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేయండి. పరీక్షించండి, ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు కారో పరీక్షించండి. మీ మేలు కోరి ఈ మాటలు చెప్తున్నాం, మీ మేలు కోరి ఈ మాటలు చెప్తున్నాం. గలతీ పత్రిక 4:19 చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే శిష్యుల్ని ఈడ్చుకొని పోయే వాళ్ళు ఉంటారంట. పౌలు అంటున్నాడు, మేము మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడుతున్నామంటాడు. సహోదరులు అశోక్ గారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడుతున్నాడు. మున్నంగిలు ఆయన ఉండేది, ఒకవైపు ఉద్యోగం చేసుకుంటా. చూడండి, ఇక్కడ బుధవారం రావటం కానీ ఆదివారం రావటం కానీ మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడుతున్నాడు. అలాంటి వారిని గమనించండి, వారి యొక్క బోధను ఆలకించండి, మీ జీవితాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరే బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షులకు, అలాగనే సహోదరులు అశోక్ గారికి, స్థానిక క్రీస్తు సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.